వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం. చాలా మందికి శని అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో, మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు. కాదు, అసలు అర్ధాష్టమం, అష్టమం, ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు, అవి ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు. ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి, మేకలను కోసేసి, గారెలు వేసేసి భోజనాలు పెడతారు. ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం. వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది, మనం ఈ కోళ్ళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు కోళ్ళని మేకలు విందు భోజనాలు మంచి మందు తిందు పెడతారు. కానీ మీకు ఏలినాటి శని ప్రభావం వలన, అర్ధాష్టమ శని ప్రభావం వలన, లేకపోతే అష్టమ శని ప్రభావం వలన పెరాలసిస్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్లో పడినా, కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలినాటి శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం. మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మాలు కొట్టి పిల్లల సినిమాలకి, అలాగే చదువుకోండిరా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడాలు, ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు తయారైనవి, ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కరకు రాదు అని చెప్పడమే శనీశ్వరుడి యొక్క డ్యూటీ ఈ సమయాల్లో. మరి మిగతా టైముల్లో ఏమండి, మాకు అర్ధాష్టమం లేదు, అష్టమం లేదు, ఏలినాటి శని లేదు, మిగతా టైముల్లో శని ఇబ్బంది పెట్టడా అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు. అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్రమశిక్షణ నేర్పిస్తాడు. మీరు ఎందుకంటే శనీశ్వరుని అంటారు? మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడంతే. అంటే మీరు పూర్వజన్మల్లో జన్మ పరంపరలో 84 లక్షల జన్మలు ఎత్తొచ్చారు. ఆ జన్మల్లో పాపాలు చేశారు, ఇస్తున్నాడు కష్టాలు. సుఖాలు చేశారు, ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు, శుభాలు చేస్తే, మంచి పనులు చేస్తే. అది అంతేగాని శనీశ్వరుడిని ముట్టుకోకూడదు. శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు. నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలను ముట్టుకోవద్దు. తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాళ్ళు కడిగేసుకోండి. అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి, నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం. ఎవర్రా మీరు? అంత పండితులరా, బోకునా కొడకల్లారా? ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది? ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు, పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి. అంటే మిమ్మల్ని గౌరవించాలా? మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుడిని అవమానిస్తున్నారు. శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు? మీరు తప్పులు చేసి, మీరు బోకు పనులు చేసి, మీరు వెధవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శనీశ్వరుడు దేవుడు చేయలేదు. ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా? ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని? దేవాలయాలు ఎందుకు పెట్టారు? మత ఐక్యత కోసం, కుల ఐక్యత కోసం. ఓ పంతులు గారు బతుకుతాడు, బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు, పూల షాపులు బతుకుతారు. ఇందుకే పెట్టారు మీకు. అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది చెప్పాలి. అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు. దాన్ని నేను కూడా చెప్పాను. కానీ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి, బాడీ పర్సీవ్ చేసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, నెగిటివ్ పోతుంది, పాజిటివ్ వచ్చేస్తుంది. చెప్తా, అది డ్యూటీ అది. అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు. పంతులు బతుకుతాడు, ఇక అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయం. అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు ఏంటంటే స్పెషల్గా ఉండాలి, యునిక్గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు, శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసి బట్టరా మీరు. మీకు వస్తుందిరా పక్షపాతం ఇలా చెప్తే. సో బీ కేర్ఫుల్ వై ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఏంట్రా శాస్త్రాలు ఎక్కడనే? స్టోపెడ్ ఫెలోస్. సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని తప్పకుండా పీడిస్తాడు. రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు, అసలు ఎక్కడుండగానే చూపిస్తాడు. శనీశ్వరుడు శివుణ్ణి లెక్క చేయడు, విష్ణువుని లెక్క చేయడు, బ్రహ్మను లెక్క చేయలేదు, అండ్ ఈ ఎదిరించి పడేశాడు. అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్. ముందే చెప్పాను నేను, ఇండిపెండెంట్ సంస్థ. ఎలాగైతే ఒక ఏఐసిటిఈ, ఒక యూజిసి,
ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో, ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది. సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు. బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలి. శనీశ్వరుడికి దెర్ ఇస్ నో నెసిటీ. ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలా. అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్, అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ, హీ విల్ అమెండ్మెంట్ ప్లానెట్ అది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు ఆయన. బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు, ప్రైడ్ అహంకారం వచ్చింది. అదే అప్పుడు ఏం చేశాడు, విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను, చాలా మంది దానం చేస్తారు, మంచిది, అంతవరకు బాగుంది. మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఏంటా, ఇంటికెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? మీరు ఈ కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తకి తెలియకూడదు, దానికి గుప్త దానం అంటారు. గుప్త దానం అంటే పేదోడికి అన్నం పెట్టారు. తిరుపతిలో హుండీలో మాత్రం అది కిరీటం వేసాడు, లేకపోతే కట్టలు వేసాడు అంటాడు. దేవస్థానం ఏం చేస్తుంది, చెప్పుద్ది రా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు. దిస్ ఇస్ నాట్ ద వే. ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు? వికలాంగులు కనపట్లేదా? అనాథలు కనపట్లేదా? తర్వాత సాధు సత్పురుషులు కనపట్లేదా? సాధువులు వాళ్ళకి 10 రూపాయలు అయ్యో కానీ దేవాలయాల్లో వేస్తాం. ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు. ఏంటి, వెళ్ళిపోండి దేవాలయాలకు, వెళ్ళిపోండి కర్మలు పోద్ది. వీళ్ళ కర్మలే పోవు, వీళ్ళ పిల్లలే సగం మంది వదిలిపడేశారు. వీళ్ళ కుటుంబాలనే వికలాంగులు, వాళ్ళు వీళ్ళు మధ్యస్థిమితం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అంటే చెప్తే శనీశ్వరుడు మరి ఊరుకుంటాడా? ఇస్తాడు. కాబట్టి ఒళ్ళు దగ్గరట్టుకొని చెప్పాలి ఎవడు చెప్పినా సరే. సో మీరు నాన్ సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీని మీరు నాశనం చేస్తుంటే అటువంటి విధవాళ్ళందరినీ కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు. రిఫర్మేటివ్ ప్లానెట్ అంటారు దీన్ని. కాబట్టి శనీశ్వరుడు ఎవరికి భయపట్టు. అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణువు? ఆల్టర్నేటివ్ గా ఆఖరికి ఆయన కాలు విరగకూడదు. శివుడు అంశ అండి శనీశ్వరుడు అంటే. రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి, దండం పట్టుకున్నాడు ఆయన. కాబట్టి తోలు తీసేస్తాడు. ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్పకండి. ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు, మా చక్కగా మిమ్మల్ని పండితులను గౌరవించాలా. ఇఫ్ యు టెల్ లైక్ దిస్, డెఫినెట్లీ ఐ విల్ కండెమ్ ఆల్ దిస్ బ్లడీ నాన్ సెన్స్. ఇకపోతే ప్రజలు, మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. మిథున రాశి వారికి పుష్కలమైన ఉద్యోగాలు ఉంటాయి, సంపాదనలు ఉంటాయి, మొగుళ్ళు ఉంటారు, మొత్తం అన్నీ ఉంటాయి. కానీ ఏం ప్రయోజనం? ఒకడు పెడతాడు, ఏమంటే భార్య అనండి ప్లీజ్ అన్నాడు. ప్లీజ్ అన్నాడు కాబట్టి అంటున్నాను నాయన. పిల్లలు అంటారయ్యా, ప్రకృతి వికృతి. నీ తెలుగు సరిగ్గా చదవలేదు, తెలుగు మాస్టర్ చెప్పింది ఏం లేదు నువ్వు. మొగుళ్ళు అంటే ఏంట్రా ప్రాబ్లం? వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంటే జెంటిల్ మెన్ అంటాం, ప్రతి ఒక్కరు జెంటిల్ మెన్ అయిపోతాడా? కొంచెం మర్యాదస్తుల్ని భర్తలు అంటాం, ఎవడు ఉండడు ఒక కృష్ణుడు తప్ప. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో చక్కగా మీ అందరికీ కూడా ఆదాయాలు పెరగడం జరుగుతుంది. యాత్రలకు వెళ్ళాలి, మీరు హనీమూన్లకి, తిరగడాలకు వెళ్ళాలా విదేశాలకు, అది కూడా మన దేశం పనికిరాదు. అన్నీ అయిపోతాయి అన్నమాట మీ కోరికలు. ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ చాలా మంది మరి వేరే దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొత్తగా వెళ్ళిన వాళ్ళు కూడా వాడి కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఇక్కడ 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అమెరికా వెళ్ళారు, ఇల్లు కొంటున్నాం అంటారు. ఇక్కడ తల్లిదండ్రులు ఇచ్చే ప్రాపర్టీ తీసేసుకుంటారు. ఆ తల్లిదండ్రులకి సిగ్గు ఉండదన్నమాట. వాళ్ళని చూడకపోయినా సరే పేద ప్రజలకు ₹1 కానీ కొడుకు మాత్రం పోగేసి, కూతుర్లకు పోగేసిస్తూ ఉంటారు. సో ఇటువంటిప్పుడు ఏమవుతుందండి, ఆ తల్లిదండ్రులను వదిలేసి వెళ్తారు. ఈ మిథున రాశి వారి యొక్క తల్లిదండ్రులలో తండ్రికి కొంచెం ప్రాణగండం అనేటటువంటిది, అనారోగ్యం అనేటటువంటిది ఉంది. ఈ రకంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు మరి చదువుల్లో మంచిగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. అక్టోబర్ 18 డిసెంబర్ నుంచి డిసెంబర్ 5, 2025 సంవత్సరం వరకు విద్యలో రాణిస్తారు. ఆ తర్వాత యావరేజ్గా విద్య అనేటటువంటిది ఉంటుంది. అండ్ పర్మనెంట్గా మే 14, 2026 సంవత్సరం నుంచి విద్యలో రాణిస్తారు. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడం, క్యాంపస్ ఇంటర్వ్యూల సెలక్షన్స్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. విద్యార్థుల్ని తల్లిదండ్రులు వాళ్ళ కోరికల మేరకు కోర్సుల్లో చేర్చాలి తప్ప మీరు రుద్దొద్దు. అండ్ ఐఐటి ట్రాప్లో పడకండి. నీట్ ఐఐటి మాత్రం చేసిన వాళ్ళు మాత్రమే, సాఫ్ట్వేర్లు చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారు అని అనుకోవద్దు. మిగతా చిన్న చితకా వాళ్ళందరూ కూడా బ్రతుకుతున్నారు. కర్మని తొలగించుకోవడం కోసం మీరు మెయిన్గా ధర్మ మార్గాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. సో ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి కొంచెం స్థిరత్వం కనుక తీసుకున్నట్లయితే
కాస్త డెవలప్ అవ్వడానికి ఈ సంవత్సరము మీకు అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి రాహు జపము చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాహవే నమః అంటూ ప్రదక్షిణలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.